హైదరాబాద్ కోటిలోని డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ కార్యాలయం ముందు ప్రభుత్వ వైద్యులు ఆందోళనకు దిగారు. తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వాసుపత్రుల్లో అవుట్ పేషెంట్ సేవలను వైద్యులు పూర్తిగా నిలిపేశారు. హైదరాబాద్లోని ప్రధాన బోధనాసుపత్రులైన గాంధీ, ఉస్మానియా, నీలోఫర్లతో పాటు అన్ని జిల్లా, ఏరియా ఆసుపత్రుల్లో ఉదయం నుంచే ఓపీ స్లిప్ల జారీ ఆగిపోయింది. ప్రభుత్వ ఉద్యోగుల బదిలీల కోసం ఆర్థిక శాఖ తీసుకొచ్చిన జీవో 38 మార్గదర్శకాలను వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పూర్తిగా ఉల్లంఘిస్తున్నారని వైద్యులు మండిపడుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి విక్రమ్ డిఎంఈ కార్యాలయం నుంచి అందిస్తారు. ఆసుపత్రి వైద్యులు ఆందోళనకు దిగారు. వారి ఆందోళనకు గల కారణాలు ఏంటో వారి మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రిలో ఓపీ సేవలన్నీ నిలిపేశారు. రోగులు ఇబ్బందులు పడతారు కదా, దీనికి మీరేం చెప్తారు? రోగులు ఇబ్బంది పడడం అంటే మేము దాదాపు నెల రోజుల నుండి గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళినాము, ట్రాన్స్ఫర్స్ కమిటీ దగ్గరికి వెళ్ళినాం. జీవో 38ని యాజిటేజ్గా అమలు చేయమని చెప్పేసి అన్నాము. ఆ కమిటీ ముందు వాళ్ళకి ఏవైతే అసోసియేషన్ మీద డౌట్స్ ఉన్నాయో వాళ్ళు అన్నీ కూడా క్లారిఫై చేసినాం. అన్నీ కూడా ఎవ్రీథింగ్ సాటిస్ఫైడ్ అన్న తర్వాతనే మేము తర్వాత మాకు 2 గంటల్లో చెప్తానన్నారు. 1 డే అయిపోయింది, 2 డేస్ అయిపోయింది. నిన్న ఏది ఆప్షన్స్ పెట్టుకోవడం అనేది లాస్ట్ డేట్ వచ్చేసింది. అందుకని చెప్పేసి మేము ఇంకా విధి లేని పరిస్థితిలో మేము సెక్రటరేట్కి వెళ్ళినాం, జిఏడి కలిసినాము, ప్రిన్సిపల్ సెక్రటరీని కలుద్దామంటే అవైలబుల్ లేదు. అందరినీ కలిసిన తర్వాతనే ఈ నిర్ణయం తీసుకున్నాం. ఈ నిర్ణయం ఏదో మాకు ఏది పేషెంట్లకు ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం కాదు. ఖచ్చితంగా గవర్నమెంటు ఏదైతే జీవో 38 ట్రాన్స్ఫర్స్ మీద ఇచ్చిందో ఆ 38 జీవోని యాజిటీస్గా అమలు చేయమని అడుగుతున్నాం. మేము కొత్తగా ఏం అడగట్లేదు. అందులో ఉన్నటువంటి లాంగ్ స్టాండింగ్ ట్రాన్స్ఫర్స్ ఏదైతే 4 years కంప్లీటెడ్ ఉన్నారో వాళ్ళకి, తర్వాత 3 years ఏదైతే రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్స్ ఉన్నాయో వాటిని పెట్టమని అన్నాం. తర్వాత జీరో స్పౌస్ ఏదైతే ఉన్నదో అందరినీ తీసుకొని అసోసియేషన్ ఆఫీస్ బేరర్లను ఎనేబుల్ చేసి మొత్తం టోటల్ 40% లిస్టు ట్రాన్స్పరెంట్గా పెట్టమని అడిగినాం. ఈ రోజు వరకు కూడా వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు. ఎక్కడ ట్రాన్స్పరెన్సీ లేదు, ఏది లేదు. ఈ జీవోను తుంగల దొక్కేది ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, ఏరియా వాళ్ళు ఎవరు కారు. ఇది యావత్ తెలంగాణ ప్రపంచానికి అర్థమైపోయింది. నిన్న నుండి చెప్పడం మొత్తుకుంటున్నాం. మేమేమంటున్నాం అంటే 38లో మా బ్రదర్ చెప్పినట్లుగా, ఇంతకుముందు మా మిత్రుడు చెప్పినట్టుగా యథావిధిగా ఇంప్లిమెంట్ చేయండి. మీరు ముందేమో కోరికలు కోరుకుంటున్నాం. మేము లాస్ట్ టైం ఇదే ప్రిన్సిపల్ సెక్రటరీ గారు లాస్ట్ టైం ట్రాన్స్ఫర్లో చాలా ఆఫ్లైన్ ట్రాన్స్ఫర్ చేసిన ద్వారా చాలా నీట్గా జరిగింది. ఈరోజు ఆన్లైన్ ట్రాన్స్ఫర్ గొంతమ్మ కోరుకొని మొత్తం May 31 లోపు క్లోజ్ అయినాయి ట్రాన్స్ఫర్స్ మొత్తం జనాలు అన్ని మిగతా వాటిలో. మన గవర్నమెంట్ వైద్యులకు కావచ్చు, మెడికల్ డిపార్ట్మెంట్ కావచ్చు 6 వరకు ఎక్స్టెన్షన్ తీసుకొని రావడం జరిగింది. ఆన్లైన్ ఇంతవరకు ఆప్షన్ ఓపెన్ కావట్లేదు. అసలు మా డాక్టర్ సగం మంది అసలు ఆప్షన్ ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కావట్లేదు. ఉన్నత స్థాయి అధికారులంతా కూడా వైద్యులైనప్పటికీ కూడా తమ సమస్యలను పరిష్కరించడం లేదు అని చెప్పి ప్రభుత్వ వైద్యులంతా కూడా ఆందోళన చేస్తున్నారు. ఈరోజు డిఎంఈ కార్యాలయం ఉందంట, వీళ్ళంతా కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ సి శ్రీనివాస్ గౌడ్తో విక్రమ్, సాక్షి టీవీ, హైదరాబాద్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.